హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా ఛానల్‌లో పీతల కూర అయితే ఎలా చేయాలో చూపిస్తాను. నాన్ వెజ్‌లో ఎవరైనా పీతల కూర ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. మార్నింగ్ మేము చికెన్ తీసుకుందామని చెప్పి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఈ పీతలైతే కనిపించాయి. అసలైతే పీతలు మేమెప్పుడూ ఇంట్లో వండుకోలేదు. ఎప్పుడెళ్ళినా మా అమ్మ రాజమండ్రిలో వండిస్తే ఇక్కడ తెచ్చుకునేవాళ్ళం. కానీ ఈసారి మనం ఇంట్లో ట్రై చేద్దామని ఒక 1 ½ కేజీ అయితే తీసుకున్నాము. కేజీ వచ్చి 250 చెప్పారు. మేమేమో 1 ½ కేజీ కదా 300కి అయితే తీసుకున్నాము. చేసినందుకు 30 రూపీస్ తీసుకున్నారు. అవి తీసుకొని ఇంటికొచ్చిన తర్వాత అవి ఎలా చేయాలి, ఏంటి అని అనుకున్నాం గానీ, అవైతే చికెన్ లాగే వండుకోవాలంట. సేమ్ చికెన్ ప్రాసెస్సే. కాకపోతే టేస్ట్ మాత్రం బావుండిద్ది. ఎందుకంటే నేను ఈరోజు వండాను గదా! ఇంక నేను దాంట్లో సాల్ట్, పసుపు వేసి బాగా వాష్ అయితే చేశాను. ఏంటి ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాననుకుంటున్నారా? వాష్ చేయడం అందరికీ తెలిసిందే గదా! అందుకని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్‌లో అయితే పెట్టా. బాగా క్లీన్ చేశాను. క్లీన్ చేసి అయి పక్కన పెట్టేసాననమాట. తర్వాత వాటిలోకి ఉల్లిపాయలవి కోద్దామనుకున్నా. మేము తీసుకునేది తక్కువే కాబట్టి 4 ఉల్లిపాయలు మాత్రమే తీసుకున్నాను. దాంట్లోకి ఒక 3 టమాటాలు, మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువే వేసుకున్నాం అనమాట. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏద్దాము. ఎలాగో కారం ఎక్కువే ఉండిద్ది కదా అని నేను కొంచెమే తీసుకున్నాను. వాటినైతే కట్ చేసుకొని ఇంక మొత్తం అన్నీ మిక్సీ చేసుకోవడమే. పచ్చిమిరపకాయలు నాన్ వెజ్‌లోకి ఇలా పొడుగ్గా అయితేనే బావుంటాయని వాటినైతే నేను పొడుగ్గా కట్ చేశాననమాట. ఇంకా వీటిని సెపరేట్‌గా మనం మిక్సీ పట్టుకోవడమే. పచ్చిమిరపకాయలు పట్టుకోకూడదు. ఓన్లీ టమాటాలు, ఉల్లిపాయలు మాత్రమే. దానికంటే ముందు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా వరుస పెట్టి అన్నీ నేను మిక్సీ అయితే చేయడం స్టార్ట్ చేసేసాననమాట. ఇలా మిక్సీ చేసుకుంటే ఒక 10 నిమిషాల్లో కూర వండేసుకోవచ్చు పక్కన పెట్టుకుంటే. ఇంక నేను ఎప్పుడైనా టమాటాలేసాను అనంటే దాంట్లో కొంచెం కాజు గూడా ఏస్తా. ఇంక వంట చేయడం స్టార్ట్ అయితే చేసేసా. పొయ్య వెలిగించుకొని దానిపైన ఒక దాక లాంటిది పెట్టుకున్నా. దాంట్లో కొంచెం మసాలా దినుసులు గూడా ఏసా. మసాలా దినుసులంటే ఏం లేవు. లవంగా, చెక్క అయితే ఏసాననమాట నేను దాంట్లో. వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోనే నేను ముందుగా పెట్టుకున్నాను గదా! ఆ ఉల్లిపాయ పేస్ట్ గూడా ఏసేసాను. ఆనియన్ పేస్ట్ గూడా వేసేసా. పచ్చిమిరపకాయలు గూడా వేసేసాను. వేసి అవి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపాననమాట. పచ్చివాసన ఎలా పోయిద్ది అనంటే పైన ఆయిల్ తేలిద్ది గదా! నేను మొన్న ఊరెళ్ళినప్పుడు కరివేపాకు కూడా తీసుకొచ్చా. అది ఇంకా ఎంత ఫ్రెష్‌గా ఉందో 1 వీక్ అయిపోవట్లా నేను ఊరెళ్ళొచ్చి గూడా. ఆ ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకుని గూడా దాంట్లో ఏసా. ఎందుకంటే నా దగ్గర కొత్తిమీర లేదు గదా! అదైతే బాగా కలిపాననమాట. ఆయిలంతా పైకి తేలేంత వరకు. అలా అయితే పచ్చివాసన పోయిందని హింట్ అనమాట మనకి. అది బాగా కలిపిన తర్వాత ఆయిల్ మొత్తం పైకొచ్చిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గూడా ఏసా. అది గూడా పచ్చి వాసన పోయేంత వరకు ఉంచి దాంట్లో ముందుగా పెట్టుకున్నాను కదా! టమాటా, కాజు పేస్ట్ చేసుకున్నాం కదా! అది గూడా దాంట్లో ఏసేసాననమాట. ఏసి కొంచెం మంట పైకే పెట్టుకున్నా. పైకి పెట్టి అది బాగా కలిసేంత వరకు అంటే వేగేంత వరకు బాగా వేయించాననమాట. వేయించి దాన్ని అలా కలుపుతూనే ఉన్నా. అది చూస్తూగానే బాగా దగ్గరకి అయిపోయినట్టు అయిపోయిన తర్వాత దాంట్లో మనం ముందుగానే తెచ్చుకొని పెట్టుకున్నాం కదా! అంటే వాష్ చేసి పెట్టుకున్నాం కదా పీతలు. పీతలు గూడా దాంట్లో వేశాననమాట. వేసిన తర్వాత వాటిని కలుపుకోవాలి బాగా. అంటే దాంట్లో మనం వేసుకున్న మసాలా అంతా దాంట్లో పట్టాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, టమాటా అదంతా ముక్కకి బాగా పట్టాలి. పట్టి మూత పెట్టుకుంటే దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయిద్దనమాట. పచ్చివాసన అంటే నాన్ వెజ్‌లో ఎప్పుడైనా నీసు వాసనొస్తది గదా! అదంతా పోయిన తర్వాత ఇంకా కారం, ఉప్పు గూడా యేసుకుంటున్నాం. మేమెలాగో కారం ఎక్కువే తింటాం గదా! ఆ కారం గూడా ఎక్కువే యేసాను నేను. లేదంటే కారం తక్కువేస్తే గనక మా ఇంట్లో నాన్ వెజ్ అంతగా తినరు. కారం తక్కువుంటే. అసలు అన్నమే తినడం మానేస్తారు ఫస్ట్ కారం తక్కువేస్తే. పీతలకి బాగా పట్టేంత వరకు ఉప్పు, కారం బాగా కలుపుకోవాలనమాట. ఎంత కలుపుకోవాలి అనంటే ఉప్పు, కారం పైకి కనిపియకూడదు. ఇంక దాని మీద మూత పెట్టుకొని ఉంచుకున్నామనుకో, దాంట్లో ఉండే నీసు నీళ్ళన్నీ పైకొచ్చేస్తాయి. ఇక్కడ చూసారా నీసు వాటరంతా ఎలా పైకొచ్చేస్తున్నాయో, అలా రావాలి అనంటే మనం కొంచెం పెద్ద మంట మీదే పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో ఉడకడానికి తగినన్ని వాటరయితే వేసుకోవాలి. ఎంత అంటే ఆ ముక్కలు ములిగేంత వరకు వేసుకొని మూతకైతే పెట్టేసుకోవాలి. మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా ఎలా ఉడుకుతుందో మనము ముందుగా పెట్టుకున్న పీతలు. ఇది లాస్ట్ స్టేజ్‌కొచ్చేసిందనమాట. ఇంకా దగ్గరకొచ్చేసింది. ఇంక ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇలా అయితే పీతల కూరైతే ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. పీతల కూర ఎవరైనా తినలేని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది పీతల కూర. నాన్ వెజ్‌లో ది బెస్ట్. నాకింతవరకు తిన్నట్లో. ఇంకా అన్నం పెట్టుకొని
చక్కగా పీతల కూర వేసుకొని తినేయటమే. ఇంతకీ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.